నరసాపురం అనే గ్రామం ఒక దట్టమైన అడవికి ఆనుకుని ఉంది. ఆ గ్రామం నుండి వేరే ప్రదేశానికి వెళ్ళడానికి బస్సులు చాలా తక్కువగా వెళ్తాయి. సరిగ్గా అప్పుడు సమయం రాత్రి 9 గంటలు అవుతుంది. ప్రయాణికులు ఒక పాత బస్టాండ్ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. అదే ఆ రోజు చివరి బస్సు. ఆ బస్సు ఒక భారీ అడవి గుండా ప్రయాణించి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక గ్రామం వద్ద ఆగుతుంది. ఆ బస్సు ఎక్కడానికి బస్టాండ్ వద్ద ఒక నర్స్, ఒక వ్యాపారి, ఒక చిన్న పిల్లవాడు అమ్మా నాన్నలతో ఉన్నాడు. ఆ చివరి బస్సులో ప్రయాణించడానికి బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ బస్సు రానే వచ్చింది. బస్సులో అందరూ కూర్చున్నారు. ఆ బస్సు డ్రైవర్ శ్రీను, బస్సు కండక్టర్ రాము బస్సు వెళ్ళడానికి అన్నీ సరిగ్గా ఉన్నాయా అని చూసుకుంటారు. బస్సు స్టార్ట్ చేసే ముందు ప్రయాణికులకు ఈ బస్సు ఒక భారీ అడవి గుండా ప్రయాణిస్తుంది, అక్కడ ఏదైనా అపాయం ఉండవచ్చు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ ప్రయాణికులను హెచ్చరిస్తారు. ఆ మాటలను ఎవరూ పట్టించుకోరు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు అవుతుంది. బస్సు స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ దారిలో ఒక చెట్టు పడి ఉంది. అప్పుడు బస్ డ్రైవర్ శ్రీను ఏమి చేయాలో తెలియక వేరే మార్గంలో బస్సును తీసుకుని వెళతాడు. ఆ రోజు అమావాస్య కావడంతో చుట్టూ చీకటిగా ఉంది. ఆ బస్సు వెలుతురులో ఆ చెట్లు భయంకరంగా కనిపిస్తున్నాయి. అలా కొంత దూరం వెళ్ళగానే బస్సు అడవిలోని దారిలో ఆగిపోయింది. ఆ బస్సు ఇంజన్ స్టార్ట్ అవ్వడం లేదు. అది చూద్దామని సీను కిందకు దిగుతాడు. కండక్టర్ ఆ బస్సులోని ప్రయాణికులతో ఉన్నాడు. డ్రైవర్ ఆ బస్సు రిపేర్ చేద్దాము అంటే చుట్టూ చీకటి. అతని దగ్గర ఉన్న టార్చ్ లైట్ తో చెక్ చేస్తాడు. అంతా బాగానే ఉంది కదా, మరి ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదు అని అనుకుని బస్ స్టార్ట్ చేశాడు. అయినా స్టార్ట్ అవ్వడం లేదు. ఏమైందో డ్రైవర్కు అసలు అర్థం కాలేదు. అప్పుడు ఒక మనిషి అరుస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందో అర్థం కావడం లేదు. అది చాలా భయంకరంగా ఉంది. అందులో ఉన్న చిన్న పిల్లవాడు చాలా భయపడిపోతాడు. తన తల్లిని గట్టిగా పట్టుకుంటాడు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏమీ అర్థం కావడం లేదు. అందులో ఉన్న ఫారెస్ట్ గార్డ్, చూడండి, ఎవరూ భయపడకండి, అది ఒక జంతువు అరుపు కావచ్చు అని వారికి ధైర్యం చెప్తాడు. మళ్ళీ అరుపులు వినిపిస్తున్నాయి. ఆ బస్సు దగ్గర నుంచి ఎవరో అమ్మాయి గజ్జల శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఏంటో అని అందులో ఉన్న ఒక నర్స్ తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుంచి ఒక టార్చ్ లైట్ తీసుకుని బస్సు దిగుతుంది. ఆ టార్చ్ లైట్ వెలుతురులో అక్కడ ఎవరో ఉన్నట్టు కనిపిస్తారు. అది ఏంటో అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక భయంకరమైన రూపం కనిపిస్తుంది. అది చూసిన నర్సు భయపడి అరుస్తూ బస్సులోకి వచ్చి కూర్చుంటుంది. కండక్టర్ మరియు డ్రైవర్ ఇద్దరూ ఇదంతా చూసి చాలా భయపడిపోతారు. ఆ బస్సులో ఉన్న ఫారెస్ట్ గార్డ్ దగ్గర ఒక గన్ను ఉంది. ఆ గన్ను పట్టుకుని కొంత ధైర్యంగా ఉన్నాడు. అందులో ఉన్న వ్యాపారి దగ్గర ఒక విలువైన చిన్న బంగారు దేవుని బొమ్మ ఉంది. అది పట్టుకుని భయంతో ఉంటాడు. వీరందరిలో ధైర్యవంతుడైన కాలేజీ స్టూడెంట్ రవిని వాళ్ళ అమ్మా నాన్నలు పట్టుకుని ఉంటారు. అప్పుడు భయంకరంగా వస్తూ ఆ బస్సు దగ్గరకు వస్తుంది. ఈ బస్సులో ఉంటే అందరినీ చంపేస్తుంది అని ఆ ఫారెస్ట్ గార్డ్ కిందకు దిగి పారిపోండి అని అంటాడు. వారు అందరూ పారిపోతూ ఉంటారు. దెయ్యం డ్రైవర్ని పట్టుకుని చంపేస్తుంది. అప్పుడు ఆ ఫారెస్ట్ గార్డ్ దెయ్యాన్ని గన్నుతో కాలుస్తాడు. కానీ ఆ దెయ్యానికి ఏమీ కాదు. అప్పుడు ఆ దెయ్యం ఫారెస్ట్ గార్డ్ని కూడా చంపేస్తుంది. అలా ఒక్కొక్కరిని చంపడం మొదలు పెడుతుంది. ఆ నర్సు తన దగ్గర ఉన్న లైట్ పారేసి పరిగెడతారు. వ్యాపారి దగ్గర ఉన్న దేవుని విగ్రహాన్ని పోగొట్టుకుంటాడు. వారి వెంట వచ్చిన దెయ్యం ఒక్కొక్కరిగా అందరినీ చంపేస్తుంది.